బాలయ్య మన బాలకృష్ణ ప్రస్తుతం ఆయన గోపిచంద్ మలినేనితో ఒక యాక్షన్ సినిమా చేస్తున్నాడని తెలుసు కదా. అయితే ఈ సినిమాని ఫస్ట్ దసరాకి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ డిలే అవ్వడం వల్ల డిసెంబర్ ఫస్ట్ వీక్ కి షిఫ్ట్ చేశారు. కానీ నిన్నే మన ప్రభాస్ ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయ్యింది కదా. సో ఇప్పుడు మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ కోసం బాలయ్య టీం వెతుకులాట ప్రారంభించింది. కానీ వారికి ఆ నెలలోనే ఒక మంచి డేట్ కుదిరిందని అంటున్నారు. సినీ పరిశ్రమలో పెద్ద సినిమాల రిలీజ్ డేట్లకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఒకే సమయంలో వస్తే బాక్సాఫీస్ వద్ద పోటీ తీవ్రంగా ఉంటుంది. అందుకే నిర్మాతలు, దర్శకులు రిలీజ్ డేట్ల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక పెద్ద సినిమా రిలీజ్ తేదీ ప్రకటిస్తే అదే సమయంలో రావాలని భావించిన ఇతర చిత్రాలు తమ ప్రణాళికలను మార్చుకోవడం కూడా కొత్త విషయం కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK 111 సినిమా ఎదుర్కొంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా డిసెంబర్ 3న విడుదల కానుందని అధికారిక ప్రకటన రావడంతో అదే సమయంలో విడుదలపై ఆలోచిస్తున్న పలువురు నిర్మాతలు ఇప్పుడు కొత్త తేదీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK 111 విడుదలపై ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతుంది. చిత్ర బృందం ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దసరా సమయానికి చిత్రీకరణ పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం ముందు 2 ప్రధాన ఆప్షన్లు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వాటిలో మొదటిది క్రిస్మస్ సీజన్. డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ చేస్తే సినిమాకు మంచి అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ సినిమా కూడా విడుదల కానున్నట్లు ప్రచారం ఉంది. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే బాలకృష్ణ సినిమా ప్రధానంగా తెలుగు ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందుతుంది. ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కాకపోవడంతో ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోని తెలుగు ప్రేక్షకుల మార్కెట్ పైనే ప్రధాన దృష్టి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో సరైన థియేటర్లను ముందుగానే ప్లాన్ చేసుకుంటే క్రిస్మస్ సీజన్లో మంచి వసూలు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్రిస్మస్ సమయంలో రిలీజ్ అయితే మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంటుంది. సంక్రాంతి వరకు దాదాపు 2 వారాల పాటు థియేటర్లలో మంచి రన్ దక్కే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ ప్రేక్షకులు కూడా ఎక్కువగా సినిమాలు చూస్తారు. సెలవుల కారణంగా ప్రేక్షకుల రాక కూడా పెరుగుతుంది. ఒకవేళ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే సంక్రాంతి సినిమాలు వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రధాన థియేటర్లలో ప్రదర్శన కొనసాగించే అవకాశం ఉంటుంది. దీంతో బాక్సాఫీస్ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మరోవైపు సంక్రాంతి విడుదల అనే ఆప్షన్ కూడా చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ బాలకృష్ణకు ఎప్పుడూ బాగా కలిసొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కెరియర్ లో వచ్చిన అనేక విజయవంతమైన సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి. అందుకే ఆ సెంటిమెంట్ ను కొనసాగించాలనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. కానీ ఈసారి సంక్రాంతి పోటీ చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు ఆ పండుగ సీజన్ ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోల సినిమాలు కూడా అదే సమయంలో రావచ్చనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఈ సినిమాలన్నీ ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్ల పంపిణీ విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలో ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ థియేటర్ల సంఖ్య మాత్రం పరిమితంగానే ఉంటుంది. ఒకేసారి 4 లేదా 5 పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ప్రతి చిత్రానికి సరిపడా స్క్రీన్లు దొరకడం కష్టమవుతుంది. దీంతో ఓపెనింగ్ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అభిమానులు కూడా తమకు నచ్చిన హీరో సినిమా చూసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ పరిస్థితుల్లో ఎవరో ఒక సినిమా ఎక్కువ లాభపడితే మిగిలిన చిత్రాలు కొంతమేర నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొంతమంది సినీ విశ్లేషకులు సలార్ తరహా వ్యూహాన్ని అనుసరించాలని సూచిస్తున్నారని సమాచారం. అంటే సంక్రాంతికి ముందే డిసెంబర్ 3వ వారంలో సినిమాను రిలీజ్ చేస్తే పెద్దగా పోటీ ఉండదని, మంచి ఓపెనింగ్స్ తో పాటు స్థిరమైన కలెక్షన్లు సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 2 వారాల పాటు సోలో రన్ దక్కితే సినిమా వాణిజ్యపరంగా మరింత బలంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం చిత్ర బృందం కూడా ఈ అంశాలన్నిటినీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. రిలీజ్ డేట్ పై తుది నిర్ణయం త్వరలోనే తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఒకవైపు షూటింగ్ నిర్వహిస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులను కూడా సమాంతరంగా కొనసాగిస్తున్నారని సమాచారం. దీంతో సినిమా అనుకున్న సమయానికి సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబినేషన్ ఇప్పటికే వీరసింహారెడ్డి రూపంలో భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించడంతో పాటు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో వస్తున్న కొత్త సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ మరో భారీ ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉంది. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం కోసం ఇప్పటికే ప్రాథమిక పనులు జరుగుతున్నాయని సమాచారం. అందువల్ల NBK 111 షూటింగ్ లో ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమా సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల పెద్ది సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ ఇప్పుడు బాలకృష్ణతో భారీ ప్రాజెక్టు నిర్మించడం కూడా ఆసక్తికరంగా మారింది. భారీ నిర్మాణ విలువలు, కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ప్రస్తుతం NBK 111 సినిమా విడుదల తేదీనే ప్రధాన చర్చగా మారింది. క్రిస్మస్ కు వస్తుందా లేక సంక్రాంతికి బరిలో నిలుస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే రానుంది. అయితే ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తే పోటీ తక్కువగా ఉండే క్రిస్మస్ సీజన్ చిత్ర బృందానికి మరింత అనుకూలంగా కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.